భారతీయ పురాణాల గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలను ఆవిష్కరించే సమయం ఆసన్నమైంది. సముద్ర మథనం సమయంలో శివుడు విషాన్ని మింగిన తర్వాత పార్వతీదేవి తన చేతిని ఆయన కంఠంపై ఉంచి ఆ విషం కడుపులోకి వెళ్లకుండా ఆపి శివుడిని నీలకంఠుడిగా నిలిపింది. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు అర్జునుడు కేవలం బృహన్నల వేషంలోనే కాకుండా తన గండీవంను ఒక సెమీ వృక్షంపై దాచి దానిని పూజించాడని చాలా మందికి తెలియదు. శ్రీకృష్ణుడికి రుక్మిణీ సత్యభామ వంటి 8 మంది ముఖ్య భార్యలు మాత్రమే కాకుండా భౌమాసురుడి నుండి విడిపించిన 16,100 మంది కన్యలను కూడా వివాహం చేసుకుని వారందరికీ సమాన గౌరవం ఇచ్చాడని పురాణాలు చెబుతాయి. గురువైన ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటనవేలును గురుదక్షిణగా కోరడానికి ప్రధాన కారణం అర్జునుడికి ఇచ్చిన నిన్ను మించిన ధనుర్విద్యా పరాక్రముడు ప్రపంచంలో ఉండడు అనే వరాన్ని నిలబెట్టుకోవడమే. లంకాధిపతి రావణాసురుడు తన రాజ్యానికి వెళ్లే ముందు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించి శివుడి పాదం క్రింద నలిగిపోయి తన శివతాండవ స్తోత్రంతో శివుడిని ప్రసన్నం చేసుకున్న తర్వాతనే శాప విముక్తి పొందాడు. గజేంద్ర మోక్షం కథలో గజేంద్రుని పట్టుకున్న మొసలి పూర్వజన్మలో హూహూ అనే గంధర్వుడని దేవుని శాపం కారణంగా మొసలిగా మారి విష్ణువుచే మోక్షం పొందాడని చాలా తక్కువ మందికి తెలుసు. రామాయణంలో శ్రీరాముడు సముద్రుణ్ణి లంకకు వారధి నిర్మించడానికి అనుమతి ఇవ్వమని 3 రోజులు వేడుకున్నా ఫలితం లేకపోవడంతో కోపంతో తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి సముద్రాన్ని ఎండబెట్టడానికి సిద్ధమయ్యాడు. హిరణ్యకశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుణ్ణి చంపడానికి అనేక విధాలుగా ప్రయత్నించినప్పుడు ప్రహ్లాదుణ్ణి కాపాడటానికి విష్ణువు స్తంభంలో కనిపించే ముందు అగ్నివిషం, ఏనుగులు కొండచర్యలు వంటి అనేక రూపాలలో తన ఉనికిని చాటాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు స్వర్గానికి వెళ్లే మార్గంలో యమలోకంలో తన బంధువులను చూసి చలించిపోయి వారితోనే నరకంలో ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఇది ధర్మరాజు ధర్మబద్ధతకు త్యాగానికి ప్రతీక. గరుత్మంతుడు అమృతాన్ని తీసుకువెళ్తున్నప్పుడు దానిని భూమిపై దర్భగడ్డిపై ఉంచగా ఆ గడ్డికి దైవశక్తి వచ్చి అప్పటి నుండి పుణ్యకార్యాలకు వాడే పవిత్ర వస్తువుగా మారిందని పురాణాలు చెబుతాయి. ఈ అపురూపమైన కథలు సప్త సముద్రాల అడుగున దాగి ఉన్న నిధి లాంటివి. వాటిని వెలికి తీసినప్పుడే వాటి కాంతి విశ్వమంతా ప్రకాశిస్తుంది. ఈ అద్భుతమైన జ్ఞానామృతాన్ని ఆస్వాదించడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.